ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మానవుని హృదయాంతరంగాలను పరీక్షించేవాడు. ఈనాడు మన హృదయంలో ఏ ఆలోచన ఉందో, ఎలాంటి పాపముందో, ఏ బాధ ఉందో ఆ దేవునికి తెలుసు. అయితే ఈనాడు మనం మనుషులే మనల్ని మోసం చేస్తారనుకుంటాము, కానీ మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటున్నాడు దేవుడు. అది ఘోరమైన వ్యాధి కలది. ప్రియులారా, మన శరీరానికి ఎంత పెద్ద గాయమైనా దానిని మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ హృదయానికి వ్యాధి వస్తే, హృదయానికి గాయమైతే ఏ గొప్ప డాక్టర్లు కూడా దానిని బాగు చెయ్యలేరండి. మనుషులు పైకి చాలా ఆనందంలో, సంతోషంగా, బలం కలిగి కనిపిస్తారు. కానీ వారి హృదయంలో ఉండే బాధ ఏ మనుషునికి తెలియదు కదా. కేవలం మనల్ని చేసిన దేవునికే తెలుసు. ప్రియ విశ్వాసి, దావీదు భక్తుడంటున్నాడు, యెహోవా, నా పాపము బహుఘోరమైనది అని. అవునండి, ఈనాడు వ్యాధితో, పాపంతో నిండిన హృదయాన్ని మనం గ్రహించలేకుండా ఉంటున్నాము. అయ్యో, నేను ఆలోచించేది తప్పు, పాపపు కార్యాలు చెయ్యకూడదు, నాలో ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకుంటాను అనే గ్రహింపును మనలో రాకుండా సాతానుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ దావీదు గారు మాత్రమే గ్రహించాడు. ఆనాడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆ సమయంలో తను చేసిన పాపం ఎంత ఘోరమైనదో, దాని వలన ఎంతగా నష్టపోయాడో, ఎంతగా వేదనను అనుభవించాడో, ఆ పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందో దావీదు భక్తుడు తెలుసుకున్నాడండి. ఆ యొక్క ఫలితాన్ని అనుభవించాడు. కాబట్టే యెహోవా, నా పాపం బహు ఘోరమైనది అని అంటున్నాడు దావీదు. ప్రియులారా, దావీదు గారు ఎప్పుడైతే తన పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకున్నాడో ఆ దేవుని క్షమాపణ పొందుకున్నాడండి. ఆయన నామంలోనే మన పాపానికి క్షమాపణ దొరుకుద్ది. ఎంత ఘోర పాపులమైనా ఆ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నీవు చేసిన పాపమే నీ ఆశీర్వాదములకు అడ్డంగా ఉన్నదేమో. నీవు జరిగించిన చెడే ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా చేస్తుందేమో. అందుకే దేవుడు ఈ దినమున ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున మన హృదయంలో ఉండే పాపాన్నంతటినీ తొలగించుకుందాము. మన చెడునంతటినీ ఆ దేవుని పాదాల వద్ద ఒప్పుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవునికి మన నడక, మన పడక తెలుసండి. మనం ఏమి చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ ఆలోచనలతో ఉన్నామో ఆ దేవుడు సమస్తమూ మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం తెలిసి తెలియక చేసిన పాపాన్ని బట్టి ఎంతగా బాధపడుతున్నాము కదా. నెమ్మది లేకుండా, సంతోషం లేక, సమాధానాన్ని కోల్పోయి కన్నింటితో, దుఃఖంతో జీవిస్తున్నాము కదా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా శ్రమలే, సమస్యలే, ఎన్నో శోధనలు, తరచూ అనారోగ్య పరిస్థితులు, అక్కరలు, కొరతలు. ఈనాడు మన హృదయంలో ఉన్న బాధ, వేదన మన మనసును పిండేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రియ విశ్వాసి, ఈ సమయాన ఈ మాటలు నువ్వు వింటున్నావనే కని నీ హృదయంలో ఎన్నో వేదనలు ఉన్నాయేమో కదా. ఎన్నో బాధలు, సమస్యలు, ఎవరికి చెప్పాలో, నీ భారాన్ని ఎలా దించుకోవాలో అని అనుకుంటున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని బాగు చేసే నీ యేసయ్యకు చెప్పు. నీకు గొప్ప ఆనందాన్ని కలిగించే నీ తండ్రికి చెప్పు. అనారోగ్యంతో బాధపడుతూ జీవిస్తున్నావేమో. పాపపు ఆలోచనలు, చెడు తలంపులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? అయ్యో, నేను దేవునికి విరోధంగా, మా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఘోరమైన పాపాన్ని చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను తన బిడ్డగా మార్చుతాడా అని నువ్వు బాధపడుతున్నావా? రహస్య పాపాలు, నువ్వు దోషివి, నువ్వు పాపివి అని నీ మీద దోషారోపణ చేస్తుంటే నువ్వు భయపడుతూ క్షణక్షణం బ్రతుకుతున్నావా? నీ కుటుంబంలో బాధలా, కృంగిపోయే పరిస్థితులా, సాతాను నీ కుటుంబంలో చోటు చేసుకుందా? ఈనాడు నీ ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబు రాక కన్నీరు కారుస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది నా మనసు బాగోలేదు, నాలో నెమ్మది లేదు అంటారు. మనసు బాగోలేకపోతే ప్రార్థించాలి.
ఆనాడు దేవుడు గెత్సెమనే తోటలో భారంతో వేదనతో ప్రార్థించాడు. అదే ప్రార్థన మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ప్రియులారా, దావీదు గారి దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు నిలిపారో అప్పుడే పాపానికి దూరమయ్యాడండి. నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియజెయ్యి దేవా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు తండ్రి అని ప్రార్థించాడండి దావీదు భక్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో వాక్యముంటే, మనలో ప్రార్థన ఉంటే, మన హృదయంలో దేవునికి స్థానమిస్తే పాపం జోలికి మనం వెళ్ళమండి. అది మనల్ని ఏలదు. ఇక దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో లెక్కలేనన్ని జరుగుతాయి. దేవుని యొద్ద నుండి వచ్చే మేలులు, ఉపకారములను నువ్వు కూడా పొందుకోవాలంటే, ఆయన ద్వారా నీ స్థితి అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో దేవునిని చేర్చుకో. ఆ దేవునికి మొదటి స్థానమివ్వు. సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడు. తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించుతాడు. ఈ మాటల ఎడల మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన దినమును బట్టి మీకు స్తోత్రాలు. చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మా హృదయం ఎంతో ఘోరమైనదని, మోసకరమైనదని, బహువ్యాధి కలదని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. నిజమే తండ్రి, మా హృదయం నుండా ఎన్నో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు బ్రతుకు దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ఈనాడు దేవా, మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడుగుకొని మీకిష్టలంగా బ్రతికే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీ దృష్టికి మేము నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు దయచేయండి. పాపాన్ని అసహించుకునే మనసుని మాకు అనుగ్రహించండి. నిత్యము మా హృదయాన్ని సరిచేసుకొని ఎల్లప్పుడూ నీతిమంతులంగా, యథార్థవంతులంగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. తెలిసి మేము పాపంలో పడిపోకుండా మీరే మాకు తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున తండ్రి మా హృదయాన్ని మేము పవిత్రపరుచుకుంటున్నాం దేవా. అయ్యా, మీ వాక్యంతో నింపుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా. అయ్యా, మీ మేలులు పొందుకునే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతా, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. శత్రు భయాల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, రకరకాల భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో అందులో క్వాలిఫై అయ్యి దేవా మంచి జాబు పొందుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా ఉద్యోగాన్ని దిక్కుగా చేసుకుంటున్నారు తండ్రి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో మందిని అడుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారులను బ్రతిమిలాడుతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును బిడ్డలకు మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రభా, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు, పెద్దవారి వరకు కూడా మరణంతో పోరాడుతున్నారు దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. నీ బిడ్డలు మీరు కాపాడమని, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. అయ్యా, వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆ యొక్క వ్యాధులను జయించే వారిగా, సజీవులుగా ఉండేలాగున మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సంతానం లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి, ఆదరించండి దేవా. శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, భద్రపరచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ప్రవ్వా, ఎందరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, వివాదాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి, తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సహోదరి సహోదరులు ఎంతోమంది దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా, ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. బిడ్డలు కోరిక మీరు తీర్చండి దేవా. వారు ఆశించినది మీ ద్వారా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో రకరకాల వేధింపులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, అధికారుల వేధింపుల నుంచి, పని ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డల కొరకు మేము ఎంతో భారంతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలందరి ఎడల మీరే సంపూర్ణమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టాలు, సమస్యలు, బాధలు, శ్రమలు, శోధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, దయచేసి మీరే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని, కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన ఈ రీతిగా ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, శత్రుక్రియను లయపరచమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.